హాయ్ గైస్, ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ రెబల్ ప్రభంజనం ఏమాత్రం తగ్గట్లేదు. ఎక్కడో ఒక చోట ప్రతిరోజు న్యూ రికార్డులు క్రియేట్ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్గా కల్కి 2898 AD ఓవర్సీస్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. 14 మిలియన్స్ ఇండియన్ సినిమాల పరంగా ఫాస్టెస్ట్ 14 మిలియన్స్ కంప్లీట్ చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. జస్ట్ 8 డేస్లోనే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది బిగ్గెస్ట్ రికార్డ్ ఇండియన్ సినిమాల పరంగా. లాంగ్ రన్లో 100% ఇంకా 4 మిలియన్ కలెక్ట్ చేసే సత్తా అలాంటి కలెక్షన్స్ నమోదవుతున్నాయి. 4 మిలియన్స్ కలెక్ట్ చేస్తే ఇండియన్ సినిమాల పరంగా నెంబర్ 2 స్థానంలో నిలిచే అవకాశం ఉంది. నెంబర్ 1 స్థానం బాహుబలి ఉంది 20.2 మిలియన్స్తో. నెంబర్ 2 స్థానం దక్కించుకుంటే మాత్రం బిగ్గెస్ట్ రికార్డ్ ఓవర్సీస్లో మాత్రం ప్రభాస్ క్రియేట్ చేసి పెట్టినట్టే. ఇక నిన్న ప్రపంచవ్యాప్తంగా 8th డే నాడు సూపర్ డూపర్ కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలే. ఆల్మోస్ట్ 7th డేతో పోలిస్తే 8th డే జస్ట్ 10-15% మాత్రమే డ్రాప్గానే వచ్చింది. నిన్న ఆల్మోస్ట్ 18 నుంచి 20 కోట్ల షేర్ నమోదయ్యే అవకాశం ఉంది. మేజర్ షేర్ హిందీ మార్కెట్ నుంచి ఓవర్సీస్ నుంచే నమోదవుతుంది. హిందీలో నేను ఆల్మోస్ట్ 14 కోట్ల నెట్ దాకా కలెక్ట్ అయిందంటే బిగ్గెస్ట్ రికార్డు. 8th డే రోజు కూడా సూపర్ డూపర్ కలెక్షన్స్. ఈ వీకెండ్ సాటర్డే సండే మాత్రం దుమారం లేచిపోయే అవకాశం ఉంది. ఓవర్సీస్ నుంచి హిందీ మార్కెట్ నుంచి నైజాం నుంచి సాలిడ్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. అందుకే ఓవర్సీస్ అన్న నైజాం అన్న హిందీ మార్కెట్ అన్న ఎక్కడో ఒక చోట బిగ్గెస్ట్ రికార్డు నమోదు చేస్తూనే ఉంది. నిన్నటి కలెక్షన్స్తో ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా 375 కోట్ల టార్గెట్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే. లాంగ్ రన్లో భారీ లాభాలు 400 కోట్ల షేర్ కూడా కొట్టే సత్తా కల్కి మూవీకి స్పష్టంగా కానొస్తుంది. ఈ వీకెండ్లో మాత్రం సండే రోజు మాత్రం నాకు తెలిసి టెరిఫిక్ నెంబర్ ఉండబోతుంది. బిగ్గెస్ట్ నెంబర్ ఆల్మోస్ట్ 40 కోట్ల 35 నుంచి 40 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది సండే రోజు. అలాంటి కలెక్షన్స్ నమోదవుతాయి స్పష్టంగా. సినిమా మీద వర్కింగ్ డేలో ఇలాంటి కలెక్షన్స్ నమోదైనాయి అంటే సండే రోజు మాత్రం బిగ్గెస్ట్ నెంబర్ లాంగ్ రన్లో ఓవర్సీస్లో నెంబర్ 1 స్థానంలో ఉండాలని కోరుకుందాం. నైజాంలో మాత్రం వీర విహారం 80 కోట్ల షేర్ ఈ వీకెండ్ లోపు చేరిపోతుంది నైజాంలో. హిందీ మార్కెట్లో ప్రభాస్ కెరీర్లోనే బాహుబలి 2 తర్వాత 2nd ప్లేస్లో ఉండబోతుంది హిందీ మార్కెట్లో. థ్యాంక్ యూ సో మచ్.